చంద్రబాబు గారి భజన కోసమే నిన్న బడ్జెట్ ప్రతులా అన్నట్టుంది. ప్రతి 3-4 పేజీలకి చూస్తే బాబు గారి భజనే ఎక్కడ చూసినా. అది బడ్జెట్ చంద్రబాబు గారికి అసెంబ్లీ సాక్షిగా భజన కార్యక్రమం. పయ్యావుల కేశవ్ గారు సమాధానం చెప్పాలి దీని మీద. మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారా లేకపోతే చంద్రబాబు గారికి భజన చేయడం కోసం బ్రీఫ్ కేసులో కాగితాలు తీసుకొచ్చారా? మీరు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారంట ఇవాళ ఆలోచిస్తే దేశం రేపు ఆలోచిస్తుందంట. అంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కన్నా గొప్పవారని, ఈ దేశంలోనే చంద్రబాబు గారి కన్నా గొప్ప వ్యక్తి లేరని నిన్న దేశంలో చాలా మంది నాయకుల్ని అవమానించే రీతిలో నిన్న మీ ప్రసంగం కొనసాగించారు. ఎందుకా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టింది? ఎందుకా చెప్పండి. బడ్జెట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీదనే ఏడుపు కనిపించింది. ఒక యువ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులున్నా, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నా, అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సమర్థత మీద నిన్న బడ్జెట్ ప్రసంగంలో ఆయన మీద విపరీతమైనటువంటి విషం కక్కే ప్రయత్నం చేశారు. మరొక పక్కన 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి ఎలా చేయాలో, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో చేతకాక, చేయలేక, వనరుల్ని సృష్టించలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సమర్థత మీద ఏడుపులే కనిపించాను నేను బడ్జెట్ నిండా కూడా. మరొక పక్కన బడ్జెట్ లో అనేక సందర్భాల్లో ఆర్థిక విధ్వంసం అని మాట్లాడుతూ అప్పులు పుట్టే పరిస్థితి లేదని కూడా ఒక అబద్ధపు మాట పదే మాట్లాడారు. ఆర్థిక విధ్వంసం అంటే పేద ప్రజల జీవితాల్లో చీకటిని దున్ని నవరత్నాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆర్థిక విధ్వంసమా? చెప్పండి. ఎత్తైన బిల్డింగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిస్తే దాన్ని అభివృద్ధి అంటారా? పేద ప్రజల జీవితాల ప్రమాణాలు పెంచితే దాన్ని ఆర్థిక విధ్వంసం అంటారా చంద్రబాబు నాయుడు గారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. పేద ప్రజల జీవితాల్లో చీకటిని మాయం చేసి నవరత్నాల ద్వారా వెలుగులు పంచిన సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చేతకాక, చేయలేక ఆయన మీద పడేయడం లేదు. మీరు ఆయన కన్నా మిన్నగా చేయండి. ఆయన నవరత్నాలు 9 పథకాలు అమలు చేశారు కదా కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా. మీరు సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు చతికిల పడతా ఉన్నారు? మీరు సమాధానం చెప్పాలి. నిన్న బడ్జెట్ మొత్తం కూడా మాయా, మోసం, దగ. అందులో ఆ బడ్జెట్ లో అంకెలన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదు, అమలుకి నోచుకోవని చాలా స్పష్టంగా ఎవరైనా సరే 2-3 నిమిషాలు సమయం కేటాయిస్తే అర్థమైపోతుంది. ఈ ఏడాది బడ్జెట్ అమలు చేయడానికంట 1,04,362 కోట్ల రూపాయలు అప్పులు చేయాలంట. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి
32,384 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారం తేవాలంట. అట్లాగే పన్నేతర ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 19,119 కోట్లు అదనంగా రావాలంట. అట్లాగే పన్నేతర ఆదాయం అని తెలుసు కదా, అంటే ప్రభుత్వ భూములు అమ్మో, తాకట్టు పెట్టో, ఎర్రచందనం అమ్మో, ఇలాంటి వనరుల ద్వారా పన్నేతర ఆదాయం రావాలి. మరి అవి ఎలా వస్తాయండి? పన్నుల ద్వారా ఆదాయం మరింతగా 14,000 కోట్ల రూపాయలు పైకి తేవాలంట. అసలు ఇవన్నీ మీరు చేయగలరా? అమలుకు నోచుకుంటారా? ఆచరణకు సాధ్యమయ్యే పనేనా? చెప్పండి. అప్పు పుట్టట్లేదని మాట్లాడతారు. మరి ఈ ఏడాదికేమో 1,00,000 కోట్ల పైగా అప్పు చేశారు. రాబోయే ఏడాదికి మరొక 1,04,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తామని చెప్తా ఉన్నారు. 2,04,000 కోట్ల రూపాయలు పైగా అప్పులు ఎలా వస్తా ఉన్నాయి? మిమ్మల్ని చూసిస్తున్నారా? మిమ్మల్ని చూసిస్తున్నారా? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు మూలధనం ఏమి చెయ్యలేదు అని ఆయన మీద అవాస్తవాలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో మూలధనం ఏమి కింద అద్భుతంగా ఖర్చు పెట్టారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, రైతు భరోసా కేంద్రాలు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఆదాయం వచ్చే పనులు చేశారు కదా. వాటిని చూసే కదా మీకు ఇవాళ అప్పులు ఇస్తున్నారు. మిమ్మల్ని చూసే ఇస్తున్నారా? లేకపోతే మిమ్మల్ని చూసి ఇస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొస్తే ఆ డబ్బులు పేద ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చి ఆర్థిక విధ్వంసం సృష్టించారని పదే అవాస్తవాలు మాట్లాడారు. మరి ఈరోజు మీరు తెస్తున్న అప్పులు ప్రజలకి సూపర్ 6 కింద సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు కదా, అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టట్లేదు కదా, పోనీ అమరావతికి కూడా ₹1 బడ్జెట్ లో కేటాయించలేదు కదా. మరి 2,04,000 కోట్ల రూపాయల డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరికి మళ్ళిస్తా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. పదే మీరేం చెప్పారు? సంపద సృష్టిస్తామని మాట్లాడారు. అందుకు ఒక్క మార్గం అన్నా ఈ బడ్జెట్ లో చూపించారా? చెప్పండి. ఎక్కడన్నా సంపద సృష్టించే మార్గాలు ఒక్కడన్నా చూపించారా? అది కూడా కాపీ కొట్టిన మాటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో అనేక సందర్భాల్లో చెప్పారు, బడ్జెట్ లో కూడా చెప్పారు, సంపన్న ఆంధ్రప్రదేశే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం. సంపన్న ఆంధ్రప్రదేశే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని, ప్రభుత్వ లక్ష్యమని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అందుకనే ఆయన ఆంధ్రప్రదేశ్ ని సంపన్నంగా తీర్చిదిద్దేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మళ్ళీ చెప్తాము, అవి పోర్టుల, హార్బర్ల, మెడికల్ కాలేజ్ల, రింగ్ రోడ్ల, ఆధునిక వైద్యమా, ఆధునిక విద్య, ఉపాధి, రైతు భరోసా కేంద్రాలు, స్థానికతకు ఉద్యోగాలు, ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సంపన్న ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్కన అభివృద్ధి చేశారు, మరొక పక్కన సంక్షేమం అమలు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలని పెంచినటువంటి వ్యక్తి. మనీ సర్క్యులేషన్ లో ఉంది గత 5 సంవత్సరాలు. అంతేగాని ఎత్తైన బిల్డింగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే దాన్ని అభివృద్ధి అంటారా, విధ్వంసం అంటారా? చెప్పండి. అభివృద్ధి అంటారా, విధ్వంసం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, అదానీ, గ్రీన్కో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చాయి కదా, పెట్టుబడులు పెట్టారు కదా.
రాష్ట్రంలో ఉద్యోగాలు ఉపాధి వచ్చాయి కదా, వీటికి అభివృద్ధి అంటారా, విధ్వంసం అంటారా? మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక